అల్లూరి సీతారామరాజు జిల్లా పలు మండలాల్లో గత 4 రోజులుగా కురుస్తున్న మోంతా తుఫాన్ కారణంగా పొంగిన కొండవాగు, స్తంభించిన రాకపోకలు. హుకుంపేట మండలం రాప పంచాయతీ లివిటీ సమీపంలో ఉన్న కల్వర్టు మరియు ఓల్డా ఉప్ప మధ్యలో గల కల్వర్టు మోంతా తుఫాను ప్రభావంతో కొండవాగుల నుంచి పెద్ద జల ప్రవాహం వచ్చి కల్వర్టుపై నుంచి 4 అడుగుల ఎత్తు వరకు జల ప్రవాహం వెళుతుంది. ఈ తుఫాను ప్రభావంతో పాడేరు నుంచి ఉప్ప, బంధమామిడి బస్సు రాకపోక సర్వీసులు 2 రోజుల పాటు పూర్తిగా నిలిచిపోయింది. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం గౌరవ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు చొరవ తీసుకుని 2 హై లెవెల్ వంతెనలు నిర్మించాలని తెలుగుదేశం పార్టీ హుకుంపేట మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ జన్ని మత్స్యరాజు ద్వారా కోరడమైనది. మరియు అదేవిధంగా డుమ్రిగూడ మండలంలో కూడా పూర్తిగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోతంగి పంచాయతీ చెంపపట్టి బ్రిడ్జ్ పై నుండి నీరు పొర్లి పాడుతుండగా అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ ప్రభుత్వాలు అయినా సరే మాకు బ్రిడ్జ్లు, రోడ్లు సదుపాయం కల్పిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చప్పాలి శంకర్రావు. నేను హుకుంపేట మండలం ఈసా అధ్యక్షుడు, అలాగే తెలుగుదేశం పార్టీ అరకు అసెంబ్లీ ఆర్గనైజ్ సెక్రటరీ. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాపా పంచాయతీ లివిటీ గ్రామంలో సుమారు ఈ రహదారి లివిటీ గ్రామం రహదారికి వెళ్ళే సుమారు 15 పంచాయతీలు, 400 గ్రామాలు ఉన్నాయి. ఈరోజు మోదో తుఫాను సందర్భంగా లివిటీ బ్రిడ్జ్ అనేటువంటిది నిలిచిపోవడం జరిగింది. కాబట్టి దీనికి అధికారులు చర్యలు తీసుకొని వెంటనే నూతన బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. అలాగే ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అలాగే ఎక్కడైతే ఇల్లు నష్టం జరిగిందో వాటికి కూడా పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు జంజయ్ మోహన్ బాబు. నేను రాప పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మన రాష్ట్రం అంతటా కకావికలం చేస్తున్నటువంటి ఈ మోంతా తుఫాను వల్ల ఈరోజు లివిటీ బ్రిడ్జి పొంగి పొర్లి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాము. ఈరోజు ఈ బ్రిడ్జిపై నుంచి ప్రతిరోజు హుకుంపేట మండల కేంద్రానికి వెళ్ళాలంటే దాదాపుగా ఒక 15-16 పంచాయతీలు, 400 గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారిపైనే రాకపోకలు కొనసాగిస్తుంటారు. అదే నిన్నటి నుంచి ఈ బ్రిడ్జి పొంగి పొర్లుతుంది. దీనికి వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి ఈ బ్రిడ్జిను నూతన బ్రిడ్జిను శాంక్షన్ చేసి వెంటనే మా యొక్క ప్రజా సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా పంచాయతీ పరిధిలో ఏ గ్రామంలోనైనా పంట నష్టం కానీ, ఒక ఇల్లు నష్టం కానీ ఏం జరిగినా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను.